కదిరి కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీకి 2014, 2019 ఎన్నికల్లో కూడా అక్కడ వైసీపీకి మంచి బలం ఉంది. 2024 ఎన్నికల్లో కూడా కూటమి వేవ్లో కూడా వైసీపీ ఫ్యాన్ పార్టీ అక్కడ రెక్కలు ఉన్నాయి అని చెప్పాలి. 2024 ఎన్నికల్లో కూడా అక్కడ మనకి మక్బూల్ అహ్మద్ గారు కూడా ఓటమి చవి చూడటం జరిగింది. అయితే ఇక్కడ కదిరి క్యాడర్కు లీడర్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే వైసీపీకి గడ్డు కాలంగా ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి మక్బూల్ బాషా మీద కూడా అక్కడ కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారంలో కూడా ఆయనకు కొన్ని చిక్కులు వచ్చి పడ్డాయి. అదేవిధంగా ఆయన మీద కేసు నమోదు అవడంతో కూడా 3 నెలల నుంచి కూడా అందుబాటులో లేడని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఆ కేసు నుంచి బెయిల్ వచ్చిన తర్వాత కూడా కొద్దిగా క్యాడర్కి ఇప్పుడిప్పుడే కొంత దగ్గర అవుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి అత్తర్ చాంద్ బాషా గారు ఈయన 2014లో కూడా ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా కూడా అక్కడ పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అత్తర్ చాంద్ బాషా గారు 2014లో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఇప్పుడున్నటువంటి క్యాడర్ ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కూడా ఆయన అందుబాటులో లేరు. అయితే 2024లో కూడా ఆయన టికెట్ ఆశించి ఆయన భంగపడ్డట్టుగా పరిస్థితి తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇళ్ల రిజిస్ట్రేషన్కు సంబంధించి కూడా దొంగ రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా వైసీపీ నేతల మీద కేసులు పెట్టడంతో కూడా అక్కడ ఉన్నటువంటి వారికి అండగా నిలిచేటువంటి లీడర్ లేక వైసీపీ డేలా పడతా ఉంది. ఆదుకోవాల్సినటువంటి వైసీపీ అధినాయకత్వం అక్కడ పట్టించుకోకపోవడంతో కదిరి వైసీపీ క్యాడరు అక్కడ ఆదుకునేటువంటి లీడర్ కోసం గట్టిగా ఎదురు చూస్తూ ఉంది. ఒక కాన్స్టిట్యున్సీలో ఒక పార్టీలో లోకల్ లీడర్స్ అంటే బాగా గ్రౌండ్ లెవెల్ లీడర్కి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అతను ఫస్ట్ చూసేది అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి వైపే. అక్కడ ఇన్ఛార్జే లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ పరిస్థితి ఏంది? సో అక్కడ క్యాడర్కి దగ్గరగా ఉన్నటువంటి ఇన్ఛార్జి కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి మక్బూల్ అక్కడ అందుబాటులో లేడు, అత్తర్ చాంద్ బాషా గారు అక్కడ అందుబాటులో లేడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ అక్రమ కేసుల వ్యవహారంలో కూడా కొంత వైసీపీ క్యాడర్ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూడా వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా ఒకసారి అధినాయకత్వం దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 5 ఏళ్ళు ఆర్థిక బలం ఉన్నటువంటి లీడర్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జి తోటి కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ అధిష్టానం కూడా సీరియస్గా మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ ఆయన అందుబాటులోకి వస్తే ఆయన్ను కొనసాగిస్తారు, లేకపోతే మనకి ఎడిదిరిగి నెక్స్ట్ 2025లో కూడా అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జి మీద కూడా వేటు పడే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది అయితే తెలియజేస్తూ ఉన్నారు.